సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకులు అసహనంతో మాట్లాడుతున్నారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్ ఆరోపించారు. ఒక బ్రోకర్ ఒక బానిస అయిన బాల్క సుమన్ రేవంత్ రెడ్డి గారిపై అనుచే వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్లో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వందల మంది విద్యార్థుల ప్రాణాల పునాదుల మీద ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొంది కనీసం ఏనాడు కూడా విద్యార్థుల గురించి మాట్లాడలేదు. ఓయూ క్యాంపస్కి వెళ్ళలేదు. కనీసం తెలంగాణలో ఉన్న యువత సమస్యల గురించి మాట్లాడలేదు. నువ్వు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఈరోజు వ్యాఖ్యలు చేయడం, ఒక అసభ్య పదాలతో మాట్లాడడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను చీకొట్టే పరిస్థితి ఉన్నది. నీ నియోజకవర్గం చీకొట్టింది. కొన్ని వేల మెజార్టీతో నిన్ను ఓడించి ఈరోజు నేను నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టినా కూడా నీకు కనీసం సిగ్గు రాలేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నువ్వు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి.